రేవంత్ పాలనలో ఏ వర్గం ముఖంలోనూ సంతోషం లేదు. అన్ని వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాయి. హామీలిచ్చి మోసం చేసిన అబద్ధాల రేవంత్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో వారి మాటల్లోనే విందాం. రేవంత్ రెడ్డి గారు నెల మీకు 2500 ఇస్తాం ఆడపిల్లలకు అని చెప్పారు. అది ఇంకా అమలు చేయలేదు. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్కి స్కూటీలు ఇస్తామని చెప్పేస్తారు. ఇంకేం చేయలేదు. మేము నమ్మి మీకు ఓటేసినందుకు మీరు చేసేది ఇదేనా అండి? ఇదేం కరెక్ట్ కాదండి. పథకం కింద మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తారని ప్రతి ఒక్క ఆడపడుచులకి చెప్పారు. ఇంతవరకు అది పట్టించుకోవడమే లేదు. వితంతు పింఛన్ అయితే ఏ రకమైన పింఛన్లు అయినా కూడా 4000 చేస్తామని అందరికీ ఆశ పెట్టారు. ఇంతవరకు అది కూడా అమలు జరిగింది లేదు. గ్యాస్ అయినా ఇల్లు అయినా ఏదైనా ఒకరికి వస్తే ఒకరికి వచ్చేలా లేదు. ప్రతిదీ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు ఇంకా ఏది అమలు జరిగి ఏది కూడా సరైన న్యాయం జరగటం లేదు. 6 గ్యారెంటీల్లో కనీసం మినిమం అన్నా చేయాలి కదా. ముఖ్యంగా ఆడవాళ్ళకు చేయాల్సిన బాధ్యత అయితే మీకుంది. రేవంత్ రెడ్డి గారు 4000 పెన్షన్ ఇస్తానని ఒక పెద్ద ఆవిడ నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, ఏంటమ్మా రేవంత్ రెడ్డి గారు 4000 పెన్షన్ ఇస్తానన్నారని నేను 2000 పెట్టి ఒక గది రెంట్కు తీసుకున్నా, నాకు తినడానికి లేదని బాగా బోర్న ఏడుస్తుంది. ఏంటి 4000 పెన్షన్ ఇంకా రావట్లేదా అని అడిగా. ఎప్పుడు వస్తుందమ్మా? ఇంకా అది అమలే కాలేదు. అది ఎప్పుడు అమలు అయింది? అది మాకు ఎప్పుడు ఇవ్వాలి? కానీ మేము పడే బాధలు ఎవరికి తెలుస్తాయి? ఆయన ఇయ్యనంటే మేము తీసుకునే వాళ్ళం కాదు, ఉన్న దాంట్లో సర్దుకునేవాళ్ళం. కానీ ఇస్తానన్నాడని ఇంకా 2000 తినడానికి ఉంటాయి కదా. 2000 పెట్టి రూమ్ తీసుకున్నా నా పరిస్థితి ఇట్లా అయిపోయిందమ్మని బోర్న ఏడిస్తే నాకు చాలా బాధేసింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్లు ఇత్తనన్నోళ్ళు ఈ పెద్దోళ్ళని ఇబ్బంది పెట్టకుండా దయచేసి వాళ్ళ పెన్షన్లో 4000 అమలు చేసి వాళ్ళకి ఇస్తే ఇయ్యాలని నేను డిమాండ్ చేస్తూ ఈ పథకం గురించి ఇంకా ఆడవాళ్ళు ఈ కళ్ళు పెట్టి ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చిద్దా? ఆ 2500 ఇస్తే మాకు ఏదో ఒక ఆసరాగా ఉంటుందిగా. అన్ని ఎదురు చూడటంలో ఒక సంవత్సరం గడిచిపోయింది. కానీ ఇంకా ఆ డబ్బులు రావట్లేదు. ఎప్పుడు వస్తాయి? అవి రావు. ఏదో ఒకటి చెప్పి దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు అని ఒకళ్ళు ఓపోతున్నారు తప్ప డిమాండ్ చేసి అడగలేకపోతున్నారు. ఎవరిని అడగాలి? వాళ్ళకి ఏం తెలియట్లేదు. కానీ ఈ రకంగా మేమన్నా చొరవ తీసుకొని ఈ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ బాధను చూసి మేము ఈ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మహాలక్ష్మి పథకమైనా పెన్షన్లైనా ఏదైనా సరే మీరు దయచేసి అమలు చేయాలి. 5 సంవత్సరాలు పుణ్యకాలం గడిపేలాగా ఉన్నారు కానీ పథకాలు అమలు చేసేలాగా లేరు. ముఖ్యమంత్రి గారు 6 గ్యారెంటీలలో భాగంగా ప్రతి ఆడపడుచుకు పెళ్ళైన నూతన వధువుకు తులం బంగారం పెడతానని చెప్పేసి ఒప్పుకున్నారు. 6 గ్యారెంటీలో ఇది ఒక భాగం. అది అమలు చేయలేదు. ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తానని అన్నారు. 2500 రూపాయలు కాదు కదా, వచ్చే పెన్షన్ కూడా కరెక్ట్గా లేదు. రైతు బంధు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడు టెన్షన్గా పడేది. ఇప్పుడు ఆ రైతు బంధు 150 రూపాయలను మెసేజ్ వస్తుంది. 150 రూపాయలతో ఏం పెట్టుబడి పెట్టుకోవాలి మేము? 150 రూపాయలు మీకు రైతు బంధు కింద వేసామని చెప్పేసి మొన్న నాకు మెసేజ్ వచ్చింది. ఆ 150 రూపాయలు తీసుకొని ఎక్కడ పోయి పెట్టుబడి పెట్టాలి? ఏం పెట్టుబడి పెట్టాలి? అదే అమలు కాలేదు. ప్రతి ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి? ప్రతి ఒక్కరు పోయి ఇందిరమ్మ ఇల్లుకు అప్లికేషన్స్ పెట్టారు. జాగా ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. జాగా ఎక్కడి నుంచి తీసుకురావాలి? గవర్నమెంట్ జాగా ఇస్తేనే కదా మాకుండేది. జాగా లేదు. జాగా లేని వాళ్ళకి ఇల్లు లేదు అంటే మళ్ళీ పాత పద్ధతే కదా. జాగా ఉన్నవాడికి 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. జాగా లేని వాళ్ళకు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు, చంద్రమ్మ ఇల్లు, ఏదో ఒక ఇల్లు అని చెప్పేసి మళ్ళీ పేపర్లు పట్టుకొని జీరాక్స్ సెంటర్ వాళ్ళని బాగు చేయడం తప్ప ఎవరికి నిజమైన వాళ్ళకి ఎవరికి ఇంతవరకు అయితే ఇల్లులు రాలేదు, పట్టాలు రాలేదు, ఏమీ రాలేదు. కాబట్టి ఇకనైనా ముందు చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఆ పెన్షన్ పడేయడం కానీ, ఆ తులం బంగారం అని చెప్పేసి ఇంట్లో గొడవలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతి కోడల్ని అత్తగారు అంటుంది కదా, తులం బంగారం తీసుకొస్తానన్నావు నువ్వు అని చెప్పేసి. ఆ తులం బంగారం లేదు. మళ్ళీ స్టూడెంట్స్కు స్కూటర్లు అన్నారు. టీవీఎస్ ఇది స్కూటీ అన్నారు. ఆ స్కూటీలు ఎటుపోయాయో కూడా తెలియదు. కాబట్టి అమలు ఇంకా 3 సంవత్సరాలు మీకు టైం ఉంది. ఆ 3 సంవత్సరాలలోనే ఈ పథకాలన్నీ అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. మాకు గవర్నమెంట్లో లాటరీ ఇల్లు వచ్చింది కదా ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం లేదు. మాకు ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుంటే లాస్ట్కి మేము మా కుటుంబం మొత్తం అందులో ఆత్మహత్య చేసుకుంటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము నల్గొండకు వచ్చి 30 ఏళ్ళు అయింది.
ఆ 30 ఏళ్ళ నుంచి మేము 5 ఉంటున్నాం, ఒకటే రూమ్లలో ఒకటే ఇళ్ళ పండుకుంటున్నాం. ఆ ఇల్లు కూడా మాకు సరిపోవడం లేదు. ఇక రేపిస్తా మాపిస్తా అని వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. లాటరీ వచ్చి దాదాపు ఒక 2 ఏళ్ళు అయింది. మార్చి నెలలో వచ్చింది. ఇక కేసీఆర్ గవర్నమెంట్ టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు మాకు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక ఇస్తాం అంటారు. మాకు రావడం లేదు. ఇక ఎదురు చూస్తూ ఉన్నాం మేము దాని గురించి. 2వ వార్డు మాది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం ఉండేటప్పుడు అలాట్ చేశారు. ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదు మాకు. అప్పుడు డ్రాలో వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదు. మేము కిరాయిలు కట్టలేక పిల్లలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నాము. ఇప్పటి వరకు అలర్ట్ చేయలేదు. మాకు అలర్ట్ చేయాలని దయచేసి మా కోసం చర్య తీసుకోవాలని విన్నవించుకుంటున్నాం. నమస్తే సార్, మాకు 2 అనాథ పిల్లలు ఇల్లు రాపించినాం సార్. పేరు వెళ్ళింది లాటరీ, ఇప్పటిదాకా ఇల్లు సంవత్సరం అవుతుంది వస్తలేదు సార్. నేను కిరాయి కట్టలేక చేస్తున్నా. 2 అనాథ పిల్లలు పెంచిన వచ్చేది 2 వేలు. అది కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నాం సార్. కిరాయి ఇప్పటిదాకా కడతానే ఉన్నా సార్. ఏడ్చుకుంటా నాకు ఇల్లు పేరు వచ్చినాక ఇవన్నీ అంటున్నా సార్. ఆగమంటుండ్రు కలెక్టర్, ఇప్పటిదాకా ఇయ్యలే సార్. నమస్తే సార్, మాకు ఇల్లు ఇప్పండి సార్. అనాథ 2 నా చెల్లె నేను 2 బతుకుతున్నాం సార్. మీకు పుణ్యం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఈ రేవంత్ రెడ్డికి కొంచెమన్నా ఇది ఉన్నదన్న. నిరుద్యోగ వృత్తి నెలకు 4,000 అన్నాడన్న. మరి అక్క చెల్లెలకు 2,500 రూపాయలు అని అన్నాడు. సంవత్సరం కంటే దాదాపు 14 నెలలు అవుతున్నది. నిరుద్యోగ వృత్తి లేదు. అక్క చెల్లెలకు లేడీస్కు 2,500 రూపాయలు నెలకని అన్నాడు, అది లేదు. డిగ్రీ చదువుకున్న అక్క చెల్లెలకు స్కూటీ అన్నాడు, అది లేదు. మొత్తం అబద్ధాలు చెప్పి ఇట్లా వేస్తా అట్లా వేస్తా ఇదేస్తా అదేస్తా అని ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు బొర్రల బక్కలు పడ్డారు. ఇప్పుడు మాకు అర్థమైందన్న. కానీ ఈ నెక్స్ట్ సారి మాత్రం కాంగ్రెస్ కాదు కదా, ఎవరు వచ్చినా కాంగ్రెస్కి మాత్రం తగ్గేదే లేదన్న. ప్రతి ఒక్కరికి, రైతులకు, దళితులకు, ప్రతి ఒక్కరికి దళిత బంధు అని, కళ్యాణ లక్ష్మి అని, రైతు భరోసా అని అన్నీ చేసిండన్న కేసీఆర్ సార్. పాపం ఆయన చెప్పిండు, కేసీఆర్ సార్ చెప్పిండు. మీరు నమ్మితే పోతారని. తప్పైంది కేసీఆర్ సార్, వి మిస్ యూ. మేము మోసపోయినాం. ఈ కాంగ్రెస్ మాటలు, ఈ రేవంత్ రెడ్డి మాటలు విని ఆయనకు అధికారం తెచ్చి మేము మోసపోయినాం. కానీ నెక్స్ట్ సారి మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి రావాలా, అప్పుడు చెప్తామని వీళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకన్నా. అంతే అన్న, చెప్పడానికి ఏం లేదు. మొత్తం ఏమున్నదన్న, మీరే చెప్పండి. అసలు ఏం చేసిండు ఈయన? చెప్పింది ఒక్కటన్నా చేసిండు అన్న? ఏం చేసిండు అసలు? 6 గ్యారంటీలు అన్నాడు, ఇదన్నాడు, అదన్నాడు. ఒక్కటి కూడా ఏమీ సక్రమంగా కాలేదు. రైతు భరోసా అన్నాడు. ఏ రైతు భరోసా? మండలానికి ఒక రైతు భరోసా అన్నాడా ఫస్ట్ ఈయన అన్నప్పుడు? ఇది కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లానే అన్నా. 15,000 అన్నాడు, ఎకరానికి 15,000 అన్నాడు. 12,000 లెక్క వేసిండు. అది కూడా ఒక జిల్లాలో ఒక మండలానికి వేసిండు. వేస్ట్ అన్న. కాంగ్రెస్ అసలు మొత్తం దేశం అంతా కాంగ్రెస్ని వదిలేసింది. మన తెలంగాణలో కాంగ్రెస్ని తెచ్చిపెట్టేసిండ్రు.